ఎలా వస్తుంది ఏమిటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు కూడా ఆర్టికల్ ఎఫ్ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, లాస్ట్ బాల్ ఉంది, రన్స్ ఉన్నాయి అని చాలా చాలా చెప్పాం. వెరసి ఏమైందంటే ఆర్టికల్ 3 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏ భౌగోళిక పరిస్థితినైనా కూడా విభజించే హక్కు ఉందని అడ్డంగా తలుపులేసి కోసి అవతలేశారు ఆంధ్రప్రదేశ్ని. అవన్నీ మనం చూసాం. అవును. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ చేసి, ఎందుకంటే అత్యున్నతమైన నిర్ణయాధికారం పార్లమెంట్. అదే రాజ్యాంగం మీద కంటే పార్లమెంటే సుప్రీం. సుప్రీం కోర్టును మించిన సుప్రీం పార్లమెంటే, లోక్సభ రాజ్యసభ. మరి ఆ విధాన నిర్ణయంలోకి మోడీ గారు ఎలా వెళ్తాడు అనేది చూడాలి. రెండో అంశం ఏంటంటే మీరు జైలు అంటున్నారు. ఎవరిది జైలు? జగన్మోహన్ రెడ్డి గారి జైలు. జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్తాడా వెళ్ళడా అనేది ఓ పెద్ద బేతాల ప్రశ్న. దీనికి ఎవరు సమాధానాలు 11-12 సంవత్సరాలుగా ఎవరు చెప్పలా. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు, లోకేష్ గారు చెప్పలేకపోతున్నారు. మీరు నేను డిబేట్ లో కూర్చోటానికి మాట్లాడుకోవడం మాత్రం పనికొస్తుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా కేసు ఒకటి వచ్చింది సార్. దీనిలో ఇప్పుడు 7 ఈడీ కేసులు, 11 ఛార్జ్షీట్ కేసులు. మీరన్నట్టుగా అమెరికాకి సంబంధించిన ఆదానితో కలిసిన మొన్న ఈ సౌర విద్యుత్ సంబంధించిన కేసు, తర్వాత కాదాంబరి కేసు, ల్యాండు, మైను, శాండు, పంచభూతాల కేసులు, ఇవన్నీ కేసులే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు కూడా హాజరు కాని పరిస్థితి. ఇందాక సార్ చెప్పారు శ్రీనివాస్ గారు, ఈ జ్ఞాన అక్షరమే పెద్ద జటిలం అని. ఏమర్థం అవుతుంది మనకి? మనం ఒక మాట నేను అనకూడదు కానీ అంటున్నాను. ప్రత్యేక హోదాని ఎలా అయితే రాజకీయాల కోసం పదే 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏదైతే వాడుకున్నామో, ఈ రోజున జగన్ జైలుకు పోతాడు, జగన్ జైలుకు పోతాడు, ఇది ఒక రాజకీయ నినాదం అయ్యింది. కనీసం ఆయన కోర్టుకు కూడా పోవడంలో ఇన్ని క్యాష్ పిటిషన్లో 3000 వాయిదాలండి ఆయన వెళ్ళండి. పోనీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వెళ్ళలేకపోయాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. న్యాయస్థానాలకు వెళ్ళి కోర్టులకు వెళ్ళి హాజరయ్యి పరిస్థితి కూడా న్యాయస్థానాలు కల్పించలేకపోతే సుప్రీంకోర్టు విచారించమంటుంది. ఎప్పుడు మన ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు సీజేగా ఉన్నప్పుడే ఈ రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కూడా 6 నెలల్లో పరిష్కారం చేయండి అని అన్నాడు. ఎన్వి రమణ గారు పోయారు, తర్వాత వచ్చిన సీజే గారు కూడా పోయారు, మళ్ళీ ఇప్పుడు కొత్త సీజే గారు వచ్చారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించాలంటే సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి పెట్టుకోవాలి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. పెట్టుకొని విచారిస్తేనే ఆ యొక్క కేసులను విచారణ ఏమో అవుతాయేమో. ఎందుకంటే ప్రజలు చూస్తున్నాం మనం చట్టాలు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి కనీసం విచారణ కూడా ఎదుర్కోలేకపోతే, విచారణ సంస్థలో ఆ విచారణకి పిలవలేకపోతే, లేదా దర్యాప్తు చేస్తున్న వ్యవస్థలో ఆ వ్యక్తిని తీసుకెళ్లి కోర్టు ముందు బోను ముందు నిలబెట్టలేకపోతే ప్రజాస్వామ్యానికి పరమార్థం ఏముంటుంది? ప్రజాస్వామ్యానికి భాష్యం ఏముంటుంది? మరి పాలకులు ఈ దిశగా ఆలోచించాలి కదా. ఎందుకు ఆయన్ని విచారించలేకపోతున్నారు? ఏంటి ఆయన గండరగండుడా, లేదా చట్టాలకు అతీతుడా, భారత రాజ్యాంగానికి అతీతమైన శక్తులు ఉన్నాయా? ఈ న్యాయస్థానాలకి పరిధిలోకి ఆయన రాడా పవన్ గారు? అవును. ఏమిటి ఈ 12 సంవత్సరాల కాలాతీతం, పైగా 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. మీకు ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకోండి, ఒక బ్రూటల్ మర్డర్ కదా, హత్య కదా, గొడ్డల్లో కడుక్కున్నారు కదా, నెత్తురు కడుక్కున్న కేసు కదా. సునీతారెడ్డి గారు కూడా ఎక్కని కోర్టు లేదు, జగన్ మెట్టు లేదు. మరి ఎందుకు అరెస్టులు జరగటం లేదు? ఎంతకాలం విచారిస్తారు? 2019కు ముందు ఆయన చనిపోయాడు, ఇప్పుడు 6 ఏళ్ళు అయ్యింది. ప్రభుత్వం కూడా మారిపోయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే దీన్ని అన్నిటికీ ఏం చెప్తారంటే పాలకులు మనం ఏమన్నా అడిగితే విచారిస్తున్నాం, విచారణ పర్ఫెక్ట్గా చేస్తున్నాం, పకడ్బందీగా చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ బాంబే నుంచి వచ్చిన కాదాంబరి ఇంకా బెజవాడలోనే ఉంది, ఇంటికి కూడా పోవటం లేదు. తర్వాత మనం ఎన్నో చెప్పాం, ఇవన్నీ ఆర్థిక లావాదేవీ గత 5 ఏళ్ల పరిపాలనలో విధ్వంసం గురించి మనం చెప్పాం. మనం చెప్పటం ఏముంది? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఋషికొండ ఖర్చు పెట్టిన 480 కోట్ల రూపాయల సంగతి ఏంటి? అందులో తప్పులుండయా ఒప్పులుండయా? రాళ్ల మీద వేసిన 700 కోట్ల రూపాయల సంగతి ఏంటి? సాక్షి పేపర్కి ఇచ్చిన 400 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల సంగతి ఏంటి?
$200 కోట్ల ఖర్చు పెట్టి పేపర్ని ఉచితంగా వాలంటీర్ల ద్వారా ఇచ్చిన సందర్భం ఏంటి? పెన్షన్కి తాడేపల్లి పెన్షన్కి 12,85,00,000 ఏంటి? అవును. ఎగ్గపప్పులకు 3 కోట్లు ఏంటి? స్టేషనరీకి 3 కోట్లు ఏంటి? పంచాయతీ రంగులకి 2,000 కోట్ల రూపాయలు ఏంటి? మళ్ళీ వాటిని కడగటానికి 2,000 కోట్ల రూపాయలు ఏంటి? ఇసుకలో కుంభకోణం ఏంటి? మద్యంలో కుంభకోణం ఏంటి? ఇన్ని తాలిబొట్లు దిగలేదు జే ట్యాక్స్ మద్యం దాగి? మనం విచారించలేదా? ప్రాణాలు బాగలేదా? విచారణలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వేశారు, ఏసీబీ వేశారు. ఆ ఏసీబీలకి అసలు కోరలే లేవు అంటున్నారు. మరి కోరలేని ఏసీబీని వేసుకొని ఎవరిని పట్టుకుంటారు? సిఐడిని వేశారు. నాకు అర్థం కావటంలా. గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటానికి నంద్యాల వెళ్ళిన పోలీసులు నాకు 41 జీవో ఇవ్వండియా, నేను ఆ విచారణకు హాజరవుతానంటే బస్సుతో పాటు లాక్కెళ్తామన్నారు. 19 గంటలు ప్రయాణం చేసి విజయవాడ కోర్టు ముందు మునికాళ్ళ మీద నిలబెట్టారు.